భారతీయ వైమానిక దళం రాశిలోనూ వాసిలోనూ అగ్రదేశాల దళాలతో పోటీ పడుతున్నా ఇంకా కొన్ని లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. కాలం చెల్లిన విమానాలు ప్రమాద కారణాలవుతున్నాయి. ప్రత్యేకించి నిధులు, పైలట్ల కొరత ఐఏఎఫ్ను తీవ్రంగా వేధిస్తోంది. పరిశోధన పరంగా పురోగతి కొరవడుతోంది. భారీగా దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. సాంకేతికంగా ఇతర దేశాలపై అధికంగా ఆధారపడటం వైమానిక దళానికి ఇబ్బందికర పరిణామమే. రక్షణ దళాల కోసం ఏటా భారత్ ఖర్చు పెడుతున్న బడ్జెట్ దాదాపుగా 2 లక్షల కోట్లు. ప్రపంచ పరిభాషలో 46.8 బిలియన్ డాలర్లు. ఇందులో వైమానిక దళం వాటా 25%. పొరుగు దేశం చైనా రక్షణ పరంగా వెచ్చిస్తున్నది 143 బిలియన్ డాలర్లు. ప్రపంచ వాటాలో సరిగ్గా 8% రక్షణ కోసమే బీజింగ్ వినియోగిస్తోంది. దాయాది పాకిస్తాన్ రక్షణపై 5 బిలియన్ డాలర్లే ఖర్చు చేస్తున్నా అమెరికా, చైనాల నుంచి అత్యాధునిక ఆయుధ సంపత్తిని, విమానాలను దక్కించుకుంటోంది. ఈ విషయంలో మన వైమానిక దళం కాస్త వెనకే ఉంది. సంప్రదాయ సైనిక దళాలైన పదాతి, నౌకా దళాల కన్నా వైమానిక దళం అత్యంత ఆధునిక యుద్ధ రీతి. ఇందులో సాంకేతిక పరిజ్ఞానానిది, నాణ్యమైన సిబ్బందిది పైచేయి. గగనతలంలో నిర్వహించే విధుల్ని జీరో ఎర్రర్ ప్రొఫెషన్ గా వ్యవహరించడం పరిపాటి. అలాంటిది ఆకాశంలో యుద్ధ విమానాన్ని చాకచక్యంగా నడుపుతూ శత్రువుపై దాడి చేయడానికి అత్యంత కఠినమైన శిక్షణ అవసరం. దురదృష్టవశాత్తు వైమానిక దళంలో శిక్షణ కోసం వినియోగిస్తున్న విమానాలన్నీ కాలం చెల్లినవే. ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న కిరణ్ 2 MKI తరహా విమానాలతో పాటు MiG-21లు కూడా ఎక్కడో చోట కూలుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పైలట్ల శిక్షణ కోసం కొనాల్సిన అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్లు, మధ్యంతర శిక్షణ కోసం వినియోగించే ఇంటర్మీడియరీ జెట్ ట్రైనర్స్ విమానాల కొరత ఎయిర్ ఫోర్స్ అకాడమీలను వేధిస్తోంది. గడిచిన 5 ఏళ్లుగా బ్రిటన్కు చెందిన హ్యాక్ విమానాలపై శిక్షణ పొందుతున్నా అవి సరిపడాలేవు. ప్రస్తుతం వైమానిక దళ సర్వీస్లోకొచ్చిన అత్యాధునిక సుఖోయ్ 30 యుద్ధ విమానాలు నడపాలంటే పైలట్లకు నిశితమైన శిక్షణ అవసరం. మ్యాక్ 3 వేగంతో దూసుకుపోయే ఆ విమానాలు గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకుని ఎగరగలవు. అలాంటి పరిస్థితుల్లో శత్రువుపై దాడి, అత్యాధునిక ఆయుధాల ప్రయోగం లాంటివి కత్తిమీద సామే. దీనిపై ఆలస్యంగా కళ్లు తెరిచిన రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పుడు కెనడా నుంచి పిలేటస్ తరహా శిక్షణా విమానాల్ని, సుఖోయ్ 30 సిమ్యులేటర్లను ఎయిర్ ఫోర్స్ అకాడమీలకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. The other challenge that we have is to continue to improve our operational capability. Operational capability in terms of there are old MiG-21 aircraft are being phased out. We are inducting new aircraft on the Su-30, and we hope to finish this MMRCA contract by the end of this year, so that the aircraft starts to arrive by 2016-2017, and that aircraft will be a very, very highly capable aircraft. వైమానిక దళం ప్రధానంగా ఎదుర్కొంటున్న మరో సమస్య ప్రమాదాలు. తరచూ కూలిపోతున్న పాతకాల విమానాల వినియోగం ఐఏఎఫ్ సామర్థ్యాన్ని దెబ్బతీసే అంశం. రష్యా నుంచి కొనుగోలు చేసిన MiG-21లు తొలుత వైమానిక దళానికి మంచి సేవలే అందించినా కాలం చెల్లి సాంకేతిక సమస్యలతో కూలిపోతున్నాయి. పైలట్ల ప్రాణాలు తీస్తున్నాయి. మిగ్లను తయారు చేసిన రష్యానే ప్రస్తుతం ఆ తరహా విమానాల్ని వినియోగించడం లేదు. తేలికపాటి విమానం తేజస్ను పూర్తి స్థాయిలో వైమానిక దళానికి అందించడంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇంకా సఫలం కాలేకపోతోంది. ఆ విమానం కోసం రూపొందించిన కావేరీ ఇంజన్ ఇంకా సిద్ధం కానే లేదు. ఇది పరిశోధన వైఫల్యానికే ఉదాహరణ. వైమానిక దళం మరో 270కి పైగా అత్యాధునిక సుఖోయ్ 30, ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినా అవి ఐఏఎఫ్లో చేరేందుకు జాప్యం కొనసాగుతోంది. ఆ విమానాల కోసం 1,12,000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను ఐఏఎఫ్ కుదుర్చుకుంది.
contract negotiations are continuing on track, and it's a very big project, so a lot of work is required to be done. And like I said, I'm hopeful that by the end of the year, we should finish that process. And once the contract is signed, the first 18 aircraft deliveries will take place 3 years from the time that we sign the contract. So if the contract is signed this year or maybe early next year, then you can calculate 3 years from that time. వైమానిక దళంలో పైలట్ల కొరత వేధిస్తోంది. IAF లో చేరిన పైలట్లలో చాలా మంది సర్వీస్ పూర్తి కాకుండానే వాణిజ్య విమానాల్ని నడిపేందుకు ఆసక్తి చూపుతూ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఈ కొరత తీర్చేందుకు NCC క్యాడెట్లను ఎంపిక చేసుకోవాలని స్వయాన రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ సంఘమే వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. Today our entire training is looking after about 465 people here in the entire academy that we are doing now. We want to increase it to 750, the capacity, because this modernization plan that I spoke to you about, it involves moving up our squadron strength from 34 squadrons today going up to 42 squadrons. So we need more pilots, we need more technicians, we need more officers to fly these aeroplanes. పొరుగు దేశాలు చైనా, పాక్లు సరిహద్దుల్లో ఎయిర్ బేస్లను సిద్ధంగా ఉంచుతున్నప్పటికీ వైమానిక దళం ఆ దిశగా కార్యాచరణకు దిగకపోవడం ఇబ్బందికర పరిణామమే. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితుల్లో సైన్యాన్ని చేరవేసేందుకు అవసరమైన అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లను తగినన్ని ఏర్పాటు చేయకపోవడం ఆందోళన కలిగించేదే. గడిచిన 5 ఏళ్ల నుంచి ఆధునీకరణ బాటపట్టిన IAF క్రమంగా చిన్న చిన్న లోపాలు సవరించుకుని అత్యంత నైపుణ్యమున్న వాయుసేన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది.